పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతిలో ఉచిత ప్రవేశం కల్పించే పథకాన్ని అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు సూచించారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య పొందే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు పేదలకి ఉచితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చే సీట్లకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఫీజులు చెల్లించుద్ది. ఈ పథకం రేపు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు ఆన్లైన్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గవర్నమెంటే ఫీజులు చెల్లించుద్ది. మీ ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్లో యొక్క ప్రవేశం పొందవచ్చు. అందువల్ల ఇవి ప్రతి మండల ఎంఈఓ ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతి మండలంలో కూడా ఎంఈఓ ఆఫీస్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనాథ పిల్లలకి, హెచ్ఐవి బాధితుల పిల్లలకి, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కోరుతా ఉన్నాం. గుర్తుంచుకోండి, డేటు ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 10 వరకు అవకాశం ఉంటుంది. మీ పివి కృష్ణారావు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం.